మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. భారతీయులకు అమెరికా ఎలక్ట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఈజీ అయ్యేలా చేస్తారని పేర్కొన్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను దేశం నుంచి వెళ్లగొడతానని తెలిపారు. లీగల్ గా తమ దేశానికి రావాలనుకునే వారి కోసం ఇమిగ్రేషన్ ప్రాసెస్ ను సింప్లిఫై చేస్తానని ట్రంప్ ప్రకటించడంతో యుఎస్ వెళ్లాలనుకునే భారతీయులకు భారీ ఊరట కలగనుంది. లీగల్ ఇమిగ్రేషన్ ను సపోర్ట్ చేస్తూ ఓ ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ ఈ కామెంట్ చేశారు. కు వచ్చేందుకు 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారు ఉన్నారని, వారందరూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల అన్యాయానికి గురవుతున్నారన్నారు. అమెరికాకు రాబోయే వారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏంటో చెప్పగలగాలని, అమెరికా గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు డొనాల్డ్ ట్రంప్. అలాగే దేశాన్ని ప్రేమించాలని, నేరస్తులకు అమెరికాలో చోటు లేదని తేల్చి చెప్పారు. గత 3 ఏళ్లలో అమెరికాకు 13,099 మంది నేరస్తులు వచ్చారని మండిపడ్డారు. డ్రీమర్ ఇమిగ్రెంట్స్ విషయంలో ఓ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు డొనాల్డ్ ట్రంప్. డ్రీమర్లు చిన్న వయసులో అమెరికాకు వచ్చిన వ్యక్తులని, వారి కోసం ఏదైనా చేయాలన్నారు. అందుకోసం తాను డెమోక్రాట్లతో కలిసి ఒక ప్రణాళికతో పనిచేస్తానని ట్రంప్ చెప్పారు. రిపబ్లికన్లు డ్రీమర్ ఇమిగ్రేషన్స్ కు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ట్రంప్ ప్రవర్తన లీగల్ ఇమిగ్రెంట్లకు మద్దతుగా, ఇల్లీగల్ ఇమిగ్రెంట్లకు వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో అమెరికాకు లీగల్గా రావాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా ట్రంప్ ఇమిగ్రెంట్స్ను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇమిగ్రెంట్స్కు, డ్రీమర్ ఇమిగ్రెంట్స్కు ఊరట కలిగించే అంశంగా ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.